తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ బిగ్ డే. నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల భావితవ్యం తేలనుంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తుది విచారణ చేపట్టనున్నారు. మధ్యాహ్నం స్పీకర్ ఛాంబర్ లో ఈ విచారణ జరగనుంది. ఇక కడియం శ్రీహరి, దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్ను స్పీకర్ విచారించబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. అయితే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇవాళ జరిగే తుది వాదనలు అత్యంత కీలకం కానున్నాయి. తొలుత కడియం శ్రీహరిపై వచ్చిన పిటిషన్ ను విచారించనున్న స్పీకర్ ఆ తర్వాత దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ ఇవాళ వాదనలు పూర్తిగా నమోదు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు ఖాయం. లేదా నిర్ణయం మరికొన్నాళ్లు వాయిదా పడితే విపక్షాలు తదుపరి కార్యాచరణ ఏంటి? అధికార కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా కాసేపట్లో స్పీకర్ ఛాంబర్ నుంచి వెలువడే కీలక నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. రైట్ హేమ, ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై ఈ రోజు స్పీకర్ తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? 2 గంటల 30 నిమిషాలకు ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే అసెంబ్లీలో అటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తుది విచారణ అయితే ఈరోజు జరగనుంది. ఇప్పటికే యాక్చువల్లీ మొదటిగా మార్చి 2వ తారీఖున దానం నాగేందర్కి సంబంధించినటువంటి విచారణ ఉండాల్సి ఉంది. అదేవిధంగా మార్చి 4వ తారీఖున మరొకసారి దానం కడియంకి సంబంధించిన విచారణ ఉన్నప్పటికీ కూడా నామినేషన్ల దాఖల కార్యక్రమం ఉంది కాబట్టి మార్చి 5వ తారీఖు అంటే ఈ రోజు 2:30కు వాయిదా వేశారు. ఇక మరి కాసేపట్లో దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వివరణ లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అంటూ కూడా స్పీకర్ వీళ్ళిద్దరికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పటికే 3 దఫాలుగా దానం నాగేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. సేమ్ టైం కేపీ వివేకానంద గౌడ్ వర్సెస్ అటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయింది. మొత్తం విచారణ 2 దఫాలు జరిగినటువంటి సమయంలో కూడా ఇరువురికి సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్లు ఉంటారో వాళ్ళు విచారణకు హాజరయ్యారు. కడియం శ్రీహరి 3వసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినటువంటి సమయంలో ఇదే అసెంబ్లీకి వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేశారు. కానీ ఇప్పటి వరకు దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ కి రాలేదు. అయితే ఈసారైనా దానం నాగేందర్ విచారణకు వస్తారు అని భావించినప్పటికీ నేరుగా స్పీకర్ తమకు ఇచ్చినటువంటి నోటీసులో కేవలం లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అంటూ కూడా మెన్షన్ చేశారు. సేమ్ టైం ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అంటూ కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అయితే వినయన మొత్తానికి సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చినటువంటి గడువు ఒకవైపు ముగిస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగియడంతో స్పీకర్ కూడా స్పీడప్ చేశారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మందికి ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మొదటిగా 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా 8వ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కి కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కడియం దానికి సంబంధించినటువంటి విచారణ అసలు ఏ విధంగా జరగబోతోంది అండ్ వీళ్ళిద్దరికి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం చాలా క్రూషియల్ గా మారినప్పటికీ కూడా ఒక్కసారి కడియం విచారణకు వచ్చారు. కానీ దానం అయితే కేవలం తన అడ్వకేట్లను మాత్రమే పంపించినటువంటి పరిస్థితి. దానం నాగేందర్ మార్చ్ 2024న తనకు పిటిషన్ దాఖలైంది. సో ఆ టైంకి తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. సో టెక్నికల్ గా తన పైన వచ్చినటువంటి పిటిషన్ ని కొట్టివేయాలి అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు తోసిపుచ్చాలి అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. కడియం శ్రీహరి అయితే తనకు ప్రతి నెల వస్తున్నటువంటి జీతభత్యాల్లో కట్ అవుతున్నటువంటి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. తను ఇంకా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు కాబట్టి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి అంటూ కూడా కడియం శ్రీహరి ఇప్పటికే స్పీకర్కు అఫిడవిట్ దాఖలు చేస్తూ తను వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇద్దరిది కూడా చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఇద్దరి పైన కూడా అటు ఎమ్మెల్యేలంతా వీళ్ళపైన ఎలా అయినా సరే వేటు వేయాలి అంటూ కూడా కోరుతున్నారు. మరి స్పీకర్ ఈరోజు
ఈరోజు తుది విచారణ అని చెప్పారు. ఈరోజు వాళ్ళిద్దరూ లిఖితపూర్వకంగా ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, ఇచ్చిన తర్వాత ఆ వివరణకు స్పీకర్ ఎలా స్పందించబోతున్నారు, నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నట్టుగా ఈ 2 ఏరియాల్లో ఉప ఎన్నికలు వస్తాయా, లేదంటే వీళ్ళిద్దరికి క్లీన్ చిట్ ఇస్తారా, లేదంటే వీళ్ళిద్దరి పైన వేటు వేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే దానం నాగేందర్ పైన పిటిషన్ దాఖలైనప్పటికీ మార్చి 2024 అప్పటికి తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను అంటూ కూడా చెప్పారు. కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ మాత్రం దానం నాగేందర్ బీఫామ్ తీసుకొని ఎంపీ ఎన్నికలు పోటీ చేసిన తర్వాత దాఖలైనటువంటి పిటిషన్ కాబట్టి దాన్నన్నా పరిగణనలోకి తీసుకొని దానం నాగేందర్కు వేటు వేయాలి అంటూ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సేమ్ టైం కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో నేరుగా పార్టీ గుర్తు మీద ఎన్నికల ప్రచారం చేశారు. అదే ప్రచార రథం కూడా ఎక్కారు. అండ్ సేమ్ టైం గాంధీ భవన్ నామినేషన్ దాఖలకు కూడా కడియం శ్రీహరి వచ్చినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళిద్దరి పైన వేటు వేయాలి. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో అదేవిధంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా బలంగా భావిస్తున్నారు. మరి స్పీకర్ వీళ్ళపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ తుది విచారణ అని చెప్పారు కాబట్టి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పారు కాబట్టి వీళ్ళిద్దరూ లిఖితపూర్వకంగా ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, ఇచ్చిన తర్వాత స్పీకర్ వెంటనే తీర్పిస్తారా, లేదా తీర్పు రిజర్వ్ చేస్తారా, లేదంటే కడియం తీర్పిచ్చి దానంది రిజర్వ్ చేస్తారా, లేదంటే ఇద్దరు తీర్పు అంటే వీళ్ళిద్దరికి క్లీన్ చిట్ ఇస్తారా, లేదా వేటు పడుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారినటువంటి పార్టీ ఫిరాయింపుల కేసు అయితే ఒక కొలిక్కి వచ్చింది. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళిద్దరికి ఒకవేళ క్లీన్ చిట్ ఇచ్చినా వేటు వేసినా మాత్రం సుప్రీంకోర్టు మాత్రం కేవలం ఇప్పటివరకు స్పీకర్ మీ నిర్ణయాన్ని వెల్లడించండి అని చెప్పింది, కానీ ఎలాంటి తీర్పు చెప్పలేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వేటేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీళ్ళకు కూడా వేటు వేసేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. సో చూడాలి మొత్తానికి ఏం జరగబోతోంది. ఈరోజు నిర్ణయం వెల్లడించిన తర్వాత, ఈరోజు వివరణ ఇచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి. స్పీకర్ కనుక ఈ రోజే తీర్పుని డిక్లేర్ చేసినట్లయితే కనుక అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అప్పుడు ఒకవేళ కనుక అనర్హత వేటు వేస్తే తెలంగాణ పాలిటిక్స్ లో చేంజెస్ చూడొచ్చు అనుకోవచ్చా? స్పీకర్ ఈరోజు అయితే నిర్ణయం ఇచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు కేవలం ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అని మాత్రమే చెప్పారు, అది కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలి అంటూ కూడా చెప్పారు. సో ఈరోజు వాళ్ళిద్దరికి సంబంధించిన ఫైనల్ ఏదైతే వివరణ ఉంటుందో అది ఇచ్చిన తర్వాత స్పీకర్ తర్వాత నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు, లేదంటే తీర్పుని రిజర్వ్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ సుప్రీం ఇప్పటికే చాలాసార్లు స్పీకర్కి గడువు ఇచ్చింది, సమయం ఇచ్చింది. ఆ సమయంలో కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మరొకసారి సుప్రీంని గడువు కోరారు, ఆ గడువు కూడా ప్రస్తుతం దగ్గర పడుతుంది. సో వీలైనంత త్వరగా స్పీకర్ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజే తీర్పు ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మీరు అన్నట్టుగా ఒకవేళ తీర్పిస్తే మరి ఎలాంటి నిర్ణయం స్పీకర్ ఇవ్వబోతున్నారు? నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నట్టుగా వీళ్ళ మీద వేటు పడుతుందా? ఎందుకంటే మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు అయితే సరైన ఆధారాలు లేవు అంటూ కూడా వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వీళ్ళిద్దరూ కడియం కానివ్వండి దానం వీళ్ళిద్దరికి మాత్రం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏకంగా దానం ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు అండ్ కడియం తన కూతురు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎన్నికల ప్రచారం చేశారు. ఇంతకు మించి ఎవిడెన్స్ ఏం కావాలి అంటూ కూడా చాలా బలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీరు అన్నట్టుగా మరి వేటు వేస్తారా, లేదంటే ఇంకా దానం టెక్నికల్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు, కడియం కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్స్ రైజ్ చేస్తున్నారు, ఫర్దర్ గా లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా ఇద్దరు కూడా చాలా టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నారు. మరి వాటన్నిటిని మెజర్ చేసి వాళ్ళకి మరి క్లీన్ చిట్ ఇస్తారా, అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. అండ్ మోరోవర్ ఈ రోజు అయితే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి తీర్పు అయితే వెల్లడించారు. కేవలం ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే వింటారు. అయితే తీర్పు ఎప్పుడు వెల్లడిస్తారు, ఆ తీర్పు ఎలా ఉండబోతోంది, ఒకరికి తీర్పు ఇచ్చి మరొకరిది రిజర్వ్ చేస్తారా లేదా ఇద్దరికి కూడా తీర్పు ఇస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ నెలకొందనే చెప్పొచ్చు. ప్రస్తుతం కడియం శ్రీహరి అలానే దానం నాగేందర్ కెరియర్ లో కూడా ఒకవేళ వేటు కనుక వేస్తే వాళ్ళ కెరియర్ లో ఒక బిగ్ చేంజ్ అనే చెప్పుకోవచ్చా?
ఖచ్చితంగా ఇద్దరు కూడా సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి దానం నాగేందర్ మంత్రిగా కూడా పనిచేశారు. కడియం శ్రీహరి చాలా ఏళ్ల నుంచి సీనియర్ నేతలుగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళ మీద వేటు పడితే మాత్రం అదొక వీళ్ళకు ఒక ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. కానీ వేటు పడితే 6 ఏళ్ల పాటు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదు. ఇదే అంశం పైన దానం కూడా గతంలో ఒకవేళ తన మీద వేటు పడే కంటే ముందే తన పదవికి రాజీనామా చేస్తారు. జూబ్లీహిల్స్ సమయంలో కూడా తను పోటీ చేస్తారు. ఇలా అనేక వార్తలు వినిపించినప్పటికీ కూడా దానం నాగేందర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే తన పైన పిటిషన్ దాఖలైనటువంటి సమయానికి, అంటే బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సమయానికి మార్చి 2024కి తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, తర్వాత ఎంపీ ఎన్నికలు కానివ్వండి మిగతాదంతా కూడా తను ఒక ఎమ్మెల్యేగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ తను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. అండ్ మోరోవర్ బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్టుగా కూడా ఎక్కడ తనకి ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా దానం నాగేందర్ చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా తన పైన వేటు పడదు, తనను సస్పెండ్ చేయరు, తను చక్కగా ఎమ్మెల్యేగానే కొనసాగుతాను అంటూ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైం కడియం శ్రీహరి కూడా తను గతంలో ఇచ్చినటువంటి వివరణలు కానివ్వండి, లేదంటే తను స్పీకర్కి వివరణ లిఖితపూర్వకంగా రాసినటువంటి సమయంలో కానివ్వండి కొన్ని కీలక పాయింట్స్ని మెన్షన్ చేశారు. తనకు ప్రస్తుతం ఎవ్రీ మంత్ ఎమ్మెల్యేలకు జీతం ఉంటుంది. ఆ జీతం నుంచి కట్ అవుతున్నటువంటి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. సో తను ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు, తనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి. తను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, సభ్యత్వం రద్దు చేసుకోలేదు, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. సో తనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించండి అంటూ కూడా కీ పాయింట్స్ అని మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, పిటిషన్దారుల ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినట్టుగా, ఏఐసీసీ అగ్రనేతల్ని కలిసినట్టుగా అండ్ గాంధీ భవన్లో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా అనేక ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టుగా సస్పెండ్ చేస్తారా, లేదంటే వీళ్ళిద్దరు ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా వీళ్ళకు కూడా మిగతా 8 మంది ఎమ్మెల్యేలాగా క్లీన్ చిట్ వస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం స్పీకర్ కనుక ఈ రోజు తీర్పుని పోస్ట్ పోన్ చేస్తే విపక్షాలు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇంకా అలానే అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది అనుకోవచ్చు? ఎస్, మొదటి నుంచి కూడా ఇదే అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, పిసిసి చీఫ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా మొదటి నుంచి పార్టీ ఫిరాయింపుల అంశం పైన చర్చలు జరుపుతూ ఉన్నారు. న్యాయ నిపుణులతో కూడా మాట్లాడారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే నేతలంతా కూడా కలిసి ఇదే అంశం పైన కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళపైన ఎలాంటి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఫ్యూచర్లో లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా ఎట్లా ఉండాలి అంటూ కూడా పెద్ద ఎత్తున చాలా డిస్కషన్ చేసిన తర్వాతే వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు కూడా చాలా క్షుణ్ణంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం, క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మొత్తం పూర్తి ఎవిడెన్స్ లేవంటూ కూడా ఎటువంటి ఫర్దర్గా లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా స్పీకర్ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు, వాళ్ళ నిర్ణయాన్ని వెల్లడించారు. కానీ వీళ్ళిద్దరు కడియం దానం విషయానికి వస్తే మాత్రం కాస్త వీళ్ళిద్దరు కేసు డిఫరెంట్గా ఉంది. వీళ్ళిద్దరు కేసులో సివియారిటీ ఎక్కువ ఉంది. ప్రతిపక్షాలు ఎవరైతే ప్రస్తుతం ఆరోపణలు చేసి పిటిషన్ దాని ద్వారా ఎవిడెన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రస్తుతం కంపేర్ చేస్తూ ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక డెసిజన్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక మీరు అన్నట్టుగా ఒకవేళ వీళ్ళిద్దరికి కూడా క్లీన్ చీట్ వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తదుపరి చర్యల్లో వాళ్ళు సుప్రీంని మరొకసారి సవాల్ చేస్తారు. స్పీకర్ ఇచ్చే తీర్పుని సుప్రీంలో కానీ హైకోర్టులో కానీ వాళ్ళు సవాల్ చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పారు. గతంలో కూడా మనం చూడవచ్చు వినయన, ప్రస్తుతం మొదటిగా స్పీకర్ని వీళ్ళని సస్పెండ్ చేయాలంటూ కోరితే స్పీకర్ జాప్యం చేసిన తర్వాత నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ విచారణ జరుగుతుంది. కాబట్టి అనంతరం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని కూడా సవాల్ చేస్తూ మరొకసారి సుప్రీంని ఆశ్రయించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే అసలు స్పీకర్ నిర్ణయం తర్వాత చాలా పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్.